ప్రైజ్ ద లార్డ్. మరి ఒకసారి మీ ముందుకు ఒక చిన్న వర్తమానమును తీసుకోవడానికి తీసుకొని మీ దగ్గరికి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు ఎంతో కృతజ్ఞుణ్ణి. మీరు కూడా ఈ వాక్యాన్ని విని ఆశీర్వదింపబడుతున్నారని నేను రూఢిగా నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఒక చిన్న వచనం చదువుతానండి. నేను మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దానినైనను మీరి మనుష్యులకు అలాగూ చెయ్య బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గాయకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనములో చదివిన భాగములో ఆఖరి ఈ భాగము ఏమని ఉంటుందంటే, ఎవరైతే గాయకొని బోధించువారు ఉంటారో వారు గొప్పవారు, పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారంట. ఎవరైతే గాయకొనకుండా ఆజ్ఞలను బోధించువారు వారు అల్పులుగా ఉంటారంట. అయితే ఈ ప్రశ్న ఒకవేళ మనకే వేసుకుంటే, పరలోక రాజ్యములో నేను అల్పున్నా లేదంటే నేను గొప్పవానినా అని మనం ఒక ప్రశ్న మనంతట మన మీదకి వేసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రము మనకు బోధపడుతుంది. ఏమిటి అనంటే, పరలోక రాజ్యములో గొప్పవాడు ఎవడు అనంటే సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. ఎందుకంటే పరలోక రాజ్యములో గొప్పవాడు అంటే ఆయనే నమ్మకమైన వాడు, నమ్మదగిన దేవుడు అని అర్థం. ఆయన నమ్మదగిన వాడు ఎలా అవుతాడు అనంటే, తను చెప్పిన మాటలకి తన చేతలకి పొంతన ఉంటుంది. లేకపోతే మనము ఎప్పుడు నమ్మకముగా ఉంటాము అనంటే, నమ్మకమైన వారముగా ఎంచబడతాము అనంటే మనం చెప్పిన మాటలని దాన్ని పాటించు వారమైతేనే. అయితే పరలోక రాజ్యంలో గొప్పవాడు అనంటే సృష్టికర్త అయిన దేవుడు, అంటే ఆయన చెప్పిన మాటలు ఆయన నెరవేర్చువాడు. ఉదాహరణకు 10 ఆజ్ఞల్లో ఒకవేళ ప్రధానమైనది కొన్ని 2 ఆజ్ఞలు నేను చెప్తాను. 2 ఏమిటి అనంటే, వ్యభిచరించవద్దు అని దేవుడు చెప్తాడు. అలాగే రెండవది, అంటే 10 ఉన్నాయి కానీ నేను చెప్పదలుచుకుంది 2. నీ తల్లిదండ్రులను సన్మానించుము అని ఒక ఆజ్ఞ ఉన్నది. అంటే దేవుడు ఎవరికి చెప్తున్నాడు? మానవులైన మనకు చెప్తా ఉన్నాడు. అంటే చెప్పేవాడు ముందు చేసేవాడుగా ఉండాలి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు అనంటే ఆజ్ఞను నెరవేర్చువాడుగా కూడా ఆయన ఉండాలి అని అర్థం. ఇక్కడ ఇంగ్లీష్లో అంటారు కదా, వాక్ ద టాక్. అంటే నువ్వు ఏదైతే చెబుతావో దానిని చేసి చూపించినట్లయితేనే నీవు నమ్మకస్తుడివి, లేదంటే నమ్మకమైన వాడు. కాబట్టి ఇక్కడ దేవుడు నమ్మకమైన వాడు అని మనము చెబుతూ ఉంటాం ప్రత్యేకించి. అయితే ఆయన నమ్మకమైన వాడు ఎలా అయ్యాడు? ఎలా రుజువు చేయబడుతుంది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు నమ్మకస్తుడు అవుతాడు అనంటే, ఇప్పుడు ఏదైతే ఆయన నీ తల్లిదండ్రులను సన్మానించుము అని చెబుతున్నాడు అని అంటే దాని అర్థము నీకు నాకు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నేను అదే మాట నా కుమారునికి చెప్పాను అనుకో, నీ తల్లిని తండ్రిని సన్మానించుము అనంటే ముందు నా వైపు నేను చూసుకోవాలి. నేను నా తల్లిదండ్రులకు విధేయుడనై ఉన్నానా, వారికి లోబడి ఉన్నానా, వారిని ఘనపరిచానా అనే ప్రశ్న నేను వేసుకోవాలి. అంటే దాని అర్థము, ఒకవేళ నేను నా తల్లిదండ్రులను ఘనపరచువాడనైతే నా కుమారునికి చెబుతున్నాను అనంటే నేను పాటించి చెబుతున్నాను కాబట్టి నేను నమ్మకమైన వాడిని. అంటే నా కుమారుడు కూడా ఏం చేస్తాడు అప్పుడు? ఓహో, ఈయన పాటిస్తున్నాడు కాబట్టి నాకు చెబుతున్నాడు. ఒకవేళ నా తల్లిదండ్రులకు నేను వారిని ఎదిరించి వారిని హింసించి ఉన్నవాడనైతే నా కొడుకు దృష్టిలో నేను నమ్మకస్తుడన్నా అంటే ఏమాత్రము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవునికి ఈ యొక్క వాక్యము లేకపోతే ఈ యొక్క సందర్భము ఒకవేళ అప్లై చేస్తే, పరమ తండ్రి అయిన వాడు ఆయన పైన ఎవరు లేరు కదా. ఆయన పైన ఎవరు లేరు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించువాడు అంటే ఇక్కడ తండ్రిగా ప్రేమించువాడు. నాకైతే ఒక తండ్రి ఉన్నాడు,
నాకు ఒక కుమారుడు ఉన్నాడు. నేను ఇప్పుడు తండ్రిగా ఉన్నాను, ఒకప్పుడు కుమారునిగా ఉన్నాను. ఒకప్పుడు కుమారునిగా ఉన్నాను అంటే తండ్రికి తల్లికి లోబడువానిగా నేను ఉన్నట్లయితే నేను నమ్మకస్తుని, నేను నమ్మదగిన వాడను. అయితే ఇప్పుడు ఆ ప్రేమను పొందుకున్న వానిని నేను, తల్లిదండ్రుల ప్రేమను పొందుకున్న నేను అదే ప్రేమను నా కుమారులకు, నా కుమార్తెకు నేను పంచగలను. అంటే దాని అర్థం ఏమిటి? పరమ తండ్రి అయిన వాడు తన ప్రేమను పంచువాడు అనంటే పరమ తండ్రి ప్రేమను కనపరచువాడు, ప్రేమను బోధించువాడు. అంటే ప్రేమించువాడు కనుకనే ఆయన ప్రేమించమని బోధించగలడు. అంటే ప్రేమను గురించి బోధించగలడు. ప్రేమించువాడే ప్రేమను గురించి చెప్పగలడు. ప్రేమను దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ తండ్రి అన్నప్పుడు తండ్రికి కుమారుడైన క్రీస్తు కూడా, అంటే తండ్రి కుమారులు భూమి పునాదులు వేయబడక మునుపే, అంటే భూమి అంటే ప్రీ టెంపోరల్, అంటే టెంపోరల్ అంటే విదిన్ టైం, అంటే సమయం ఎప్పుడు ప్రారంభమైంది అంటే భూమి ఉనికిలోనికి వచ్చినప్పుడు, భూమి ఆకాశములు ఉనికిలోనికి వచ్చినప్పుడు సమయం అనేది ప్రారంభమైంది. అంటే సమయము ప్రారంభము గాక మునుపు, అంటే ప్రీ టెంపోరల్ క్రైస్ట్, అంటే క్రీస్తు భూమి పునాదులు వేయబడక మునుపు తండ్రికి కుమారుడుగా ఉంటూ తండ్రికి విధేయుడై ఉన్నాడు అని అర్థము. అంటే దాని అర్థం ఏమిటి? తండ్రి అయిన వాడు కుమారుని ప్రేమించాడు, శాశ్వతమైన తన ప్రేమతో కుమారుని ప్రేమించాడు. కుమారుడు కూడా మరి తండ్రిని సన్మానించాడు, తండ్రికి విధేయుడై ఉన్నాడు. మరి వీరి ఇరువురిని మరి అలాగున ప్రేమించటానికి తండ్రి ప్రేమించటానికి తండ్రిని ప్రోత్సహించినవాడు, అలాగే కుమారుడు విధేయుడై ఉండటానికి కుమారుని ప్రేరేపించిన వాడు పరిశుద్ధాత్ముడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు తండ్రిని ప్రేరేపించగలుగుతాడో, ఇంగ్లీష్లో ఒక అక్షరం వాడబడుతుంది ఇన్స్పైర్డ్ అని. అంటే హోలీ స్పిరిట్ ఇన్స్పైర్డ్ గాడ్ ద ఫాదర్, అట్ ది సేమ్ టైం హోలీ స్పిరిట్ ఇన్స్పైర్డ్ గాడ్ ద సన్. అంటే తండ్రి కుమారులను ప్రోత్సహించిన వాడు అని మనకు తెలుగులో తర్జుమా వస్తుంది. కానీ ఇంగ్లీషు అక్షరం అర్థం ఏమిటి అని అంటే తన మాటలను, అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మాటలు వస్తాయి. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అని అంటే ఆత్మ ప్రేరేపణను బట్టి నేను మాట్లాడుతున్నాను. అంటే ఆత్మ ప్రేరేపణ అంటే ఇన్స్పిరేషన్, అంటే బ్రీత్ ఇంటూ అని కూడా అర్థం వస్తుంది. అది లాటిన్ వర్డ్ ఇన్స్పైరేర్ యొక్క అంటే మూల పదం అనమాట, అక్కడి నుంచి తీయబడింది. అంటే ఇన్స్పైరేర్ ఆ యొక్క మరి పదమునకు అర్థం ఏమిటి అని అంటే బ్రీద్ ఇంటూ అని అంటే ప్రేరేపించడము అని మనం తెలుగులో తర్జుమా చేసుకోవచ్చు. కాబట్టి తండ్రి కుమారులను ప్రేరేపించువారు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. అంటే ఇక్కడ మనం ఏమి గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా? త్రిత్వము అంటే త్రియేక దేవుడు ఆది అంటే ముందు నుంచే, అంటే ప్రీ టెంపోరల్గా ఉన్నప్పుడే ఒక నిబంధనలో ఉన్నారు తండ్రి కుమారులు. తండ్రి కుమారులను నిబంధనలో బంధించిన వాడు, లేకపోతే నిబంధన చేత ఆ ప్రేమలో బంధింపబడ్డారు అని అంటే దానికి కారణం పరిశుద్ధాత్ముడే, దాని అర్థము. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటి అని అంటే మనకు తెలుసు తండ్రి కుమారుడు కాదు, పరిశుద్ధాత్ముడు కాదు, కానీ తండ్రి దేవుడు. ఫాదర్ ఈజ్ గాడ్, హీఈస్ నీదర్ సన్ ఆర్ నీదర్ హోలీ స్పిరిట్, ఫాదర్ ఈజ్ గాడ్. అట్లాగే కుమారుడు తండ్రి కాడు, మరి కుమారుడు పరిశుద్ధాత్ముడు కాడు, కుమారుడు దేవుడే. మరి అలాగే పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, కుమారుడు కాదు, దేవుడే. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే త్రిత్వమగు తండ్రి కుమార పరిశుద్ధాత్మలను ఇలాగున మరి ఎంతోమంది వర్ణించినట్లుగా మనము గమనిస్తాము. ఇందాక చెప్పిన అంశములను బట్టి కూడా మనం గమనించగలము. అయితే ఇది ఎలాగూ మరి మీ ముందు ఉంచాలి అనే ఆలోచన కలిగినప్పుడు మనము మొట్టమొదటిగా మనం ధ్యానించాల్సింది ఏమిటి అని అంటే ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆది అందు భూమ్యాకాశములను సృజించను అని ఉంటుంది. అంటే దేవుడు అనే పదానికి హెబ్రీ భాషలో వారు వాడిన పదము ఏలోహిం అని అర్థము. అంటే ఏలోహిం అంటే త్రిత్వము అగు దేవుడు అని కాదు, కానీ అక్కడ బైబిల్లో లేదు. కానీ అంటే అది ప్లూరల్, అంటే బహువచనము. అంటే దేవుడు అంటే బహువచనం ఎలోహిం అన్నప్పుడు. అంటే అక్కడ దాని అర్థం ఏమిటి అని అంటే
ఆ ఆది యందు మరి బహువచనమైన దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఉంటుంది. రెండవ వచనము వచ్చేసరికి భూమి నిరాకారంగాను శూన్యంగాను అంటే ఉన్నది. అంటే పాడైపోయిన స్థితిలో భూమి ఉన్నది. అంటే అది నివాస యోగ్యముగా లేదు, నిరాకారంగాను శూన్యంగాను ఉన్నది. అంటే దానిని దేవుడు తిరిగి దానిని మరి ఒక నివాస యోగ్యమైనదిగా చెయ్యాలి. అంటే ఒక ఆకారము లేని దానికి ఆకారము ఇవ్వాలి అని అనుకున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ గురించి అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే అగాధ జలముల పైన అల్లాడుచుండని మనం రాయబడుతుంటుంది. అయితే మరి దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే దేవుడు తన మాటను బట్టి ఎప్పుడైతే మాటను పలుకుతాడో, పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి మాటను పలుకుతాడో ఆకారము వస్తుంది. అంటే మొట్టమొదటిగా భూమికి ఆకారము ఏంటంటే వెలుగు. ఆ తర్వాత మరి మనము సృష్టి క్రమము చూసినట్లయితే ఆరు దినములు మరి ఆయన తన యొక్క సృష్టి ప్రారంభించి 6వ దినము ముగించి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమిటి అని అంటే, చూడండి, ఏదైనా నిరాకారంలో ఉన్నది లేదంటే శూన్యములో నుంచి ఏదైనా రావాలి అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రధానంగా ఏమిటి అని అంటే ఒక ఆకారము రావాలి అంటే విత్తనము లేనిది ఆకారము రాదు. విత్తనము పరిశుద్ధాత్మ అంటే జీవింపచేయు ఆత్మ. పరిశుద్ధాత్మ అన్నప్పుడు జీవింపచేయు ఆత్మ. విత్తనం ఉండాలి, జీవింపచేయు ఆత్మ ఉండాలి. అంటే విత్తనము ఉన్నది, జీవింపచేయు ఆత్మ ఉన్నది అని అంటే విత్తనము విత్తువాడు కూడా ఉండాలి. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే విత్తనం విత్తేవాడు ఒకడు ఉండాలి, విత్తనము అనేవాడు ఉండాలి, అలాగే జీవింపచేయు ఆత్మ అనేవాడు ఉండాలి. ముగ్గురు ఇక్కడ రోల్ కనబడుతుంది. భూమి నిరాకారంగా ఉన్నది, ఎటువంటి ఆకారం లేదు దానికి. సో అది పాడైపోయిన స్థితిలో ఉన్నది. సో దానికి తిరిగి ఒక రూపము లేదంటే ఒక ఆకారం ఇవ్వాలి అని అంటే విత్తనము అవసరము. మీరు గమనించాలి, బైబిల్ గ్రంథంలో హెబ్రీ భాషలో మరి ఆకారము అనే దానికి బారా అనే అక్షరం వాడారు, బారా అనే పదం వాడారు, క్షమించాలి. ఆ బారా అనే పదము దాని ఉద్దేశం ఏంటంటే ఒక ఆకారం లేని దానికి రూపించడం అని, అంటే రూపమును దయచేయడం, అంటే రూపమును ఇవ్వడము. రూపము లేని దానికి, ఆకారం లేని దానిని ఆకారంలోనికి తీసుకొని రావడం. సో ఆకారంలోనికి తీసుకొని రావాలి అని అంటే విత్తనము లేనిది ఆకారము ఉండదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చెట్టు ఉనికిలోనికి ఎలా వస్తుంది, లేదంటే ఒక మొక్క ఉనికిలోనికి ఎలాగొస్తుంది అని అంటే విత్తేవాడు ఉండాలి, విత్తనం ఉండాలి. విత్తేవాడు విత్తనమును విత్తుతాడు. అంటే విత్తేవాడు విత్తనము కాదు, మరి విత్తనము విత్తేవాడు కాదు. ఈ రెండు కూడా వేరు వేరు. విత్తేవాడు వేరు, విత్తనము వేరు. సో విత్తేవాడు ఉండాలి, విత్తనము కూడా ఉండాలి. అలాగే విత్తేవాడు విత్తనమును భూమిలో మరి పెట్టిన తర్వాత దానిని జీవములోనికి తెచ్చేవాడు కూడా ఉండాలి. అంటే ముగ్గురు అవసరం. విత్తేవాడు అవసరం, విత్తనం అవసరము, తర్వాత విత్తబడిన దానిని జీవములోనికి తెచ్చేవాడు కూడా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆదామును కూడా దేవుడు ఏం చేశాడు అనంటే మట్టిని తీసి ఆదామును నిర్మించాడు అని అంటే ఇంగ్లీష్లో మోల్డ్ ఒక మోల్డ్ చేసి, హెబ్రీ భాషలో యాత్సిర్ అంటారు. ఆ మోల్డ్ను చేసి అందులోనికి నాసికా రంధ్రములోనికి జీవవాయువును ఊదాడు అని అంటే దాని అర్థం ఏమిటి చూడండి. అక్కడ విత్తనము ఉన్నది, జీవాత్మ ఉన్నది, అలాగే విత్తేవాడు అయిన వాడు కూడా ఉన్నాడు. అంటే విత్తేవాడు ఉన్నాడు, విత్తనం ఉన్నది, అలాగే మరి జీవింపచేయు ఆత్మ ఉన్నది. కాబట్టి జీవింపచేయు ఆత్మ అని మనం ఎప్పుడైనా ధ్యానిస్తామో, ఎప్పుడైనా వింటామో మనకు ఏమి గుర్తు రావాలి అని అంటే ఉనికిలో లేని దానిని ఉనికిలోనికి తెచ్చేదే జీవాత్మ. అలాగే నిర్జీవంగా ఉన్న దానిని జీవములోనికి తేయగలిగినదే జీవాత్మ. జీవింపచేయు ఆత్మ, జీవమును కలగజేయు ఆత్మ. అంటే ఉనికిలో లేని దానిని ఉనికిలోనికి తెచ్చేది. అలాగే మరి చనిపోయిన స్థితిలో లేకపోతే నిర్జీవమైన స్థితిలో ఉన్న దానిని కూడా జీవములోనికి తెచ్చేదే జీవింపచేయు ఆత్మ. కాబట్టి జీవింపచేయు ఆత్మ ఉండాలి, విత్తనం ఉండాలి, అలాగే విత్తేవాడు ఉండాలి. సో విత్తేవాడు దేవుడైతే విత్తనము క్రీస్తు.
మరి జీవింపచేయువాడు పరిశుద్ధాత్మ. చూసారా, త్రిత్వము మనకి ఇక్కడ సృష్టిలోనే కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఈ ముగ్గురు లేనిది ఏది కూడా జరగలేదు. ఈ ముగ్గురు అంటే ఇక్కడ ఒకరే. చూడండి, ఒక కామన్ కాజ్ ఏంటి అంటే జీవములోనికి తీసుకొని రావాలా, ఒకటే కారణము. కానీ ఒకటే కారణము కొరకు 3 యాక్టివిటీస్ ఉన్నాయి. విత్తేవాడు, విత్తనము, అలాగే జీవింపచేయవాడు. అనంటే గాడ్ ఈజ్ లైఫ్, గాడ్ ఈజ్ వన్, లైఫ్ ఈజ్ వన్. బట్ దేవునిలో త్రిత్వము ఉన్నది, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అంటే విత్తేవాడు, విత్తనము, అలాగే జీవింపచేయు ఆత్మ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వన్ కాజ్ అండ్ వన్ గాడ్. గాడ్ ఈజ్ లైఫ్, గాడ్ ఈజ్ లవ్. అంటే గాడ్ ఈజ్ లైఫ్ అన్నప్పుడు దేవుడు సమస్తమును సృష్టించినవాడు, ఆయన ఉన్నవాడు అనువాడు, అంటే ఉనికిలోనికి తెచ్చినవాడు, శాశ్వతుడగు తండ్రి. అంటే ఆయన ఆది నుంచి తనలో తాను జీవము కలిగిన వాడే. తనలో జీవమును పోసినవాడు ఎవడూ లేడు, తనలో నుంచి జీవమును తీసివేసిన వాడు ఎవడూ లేడు. అంటే దాని అర్థము గాడ్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఎగ్జిస్టింగ్ గాడ్, హీ ఈజ్ లైఫ్. సో కాబట్టి ఉనికిలోనికి తేవాలి అనంటే 3 పద్ధతుల్లో, అంటే 3 రకాలుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఈ ముగ్గురు కలిస్తేనే సృష్టి అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని కృపను బట్టి మరి మీరు ఆశీర్వదింపబడాలని ఈ యొక్క వాక్యం మీ ముందుంచాను. దయచేసి ఈ వాక్యము మీరు వినండి. మీకు నచ్చినట్లయితే మీ సహోదరులకు, మీ యొక్క ప్రియులకు ఈ యొక్క వాక్యాన్ని మీరు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ యొక్క ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.